సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ నెల సెప్టెంబర్ 4వ తారీఖున రాజమండ్రిలోనే అతి పెద్దగా భారీగా నిర్వహింపబడిన బిగ్ సెలబ్రిటీ షో ఏదైతే ఉందో ఆ సభా వేదికపై నుంచే ఆ నిర్వాహకులు విజయవాడకు తమ వంతు సాయంగా ఆ సెలబ్రిటీ షోలో వచ్చిన అమౌంట్ని అయితే ఉపయోగిస్తామని వాళ్ళైతే చెప్పారు. అదే ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు వీళ్ళైతే విజయవాడకి ఇక్కడి నుంచి కొంచెం సహాయ సహకారాలన్నీ రాజమండ్రి నుంచి తమ వంతుగా అందిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ నిర్వాహకులు మనతో ఉన్నారు. వాళ్ళు అసలు విజయవాడకి ఏమేమి పంపుతున్నారు ఏంటి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము మొన్న 4వ నిర్వహించిన బిగ్ సెలబ్రిటీ షో సక్సెస్ రోజునే చెప్పాం. దీంట్లో వచ్చే ఏదైతే ఉందో అదంతా కూడా విజయవాడ బాధితులకు, వరద బాధితులకు సహాయకారం అందిస్తామని చెప్పేసి అన్నాం. అలాగే చంటి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈవెంట్ చాలా బాగా సక్సెస్ అయింది. కేవలం అప్పుడు మాతో సహకరించిన చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ ఆ రోజు సహకరించి చేయబట్టే ఇవాళ ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టగలిగాడు చంటి. కేవలం అక్కడ ఉన్న వాళ్ళకి కాయగూరలు కానీ, బియ్యం కానీ, కొవ్వొత్తులు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, బట్టలు కానీ, ఇలాగ ప్రతిదీ తన వంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు చంటి. అలాగే ఈరోజు తన ఫ్రెండ్ సర్కిల్ కూడా తనతో ఉంటూ ఈ సహాయ సహకారాల్లో వీళ్ళందరూ పాల్గొని రేపు పొద్దున సుమారు ఒక 50 మంది ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఒక ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. అక్కడ ఉన్న స్నేహితుల ద్వారానే ఆ ప్రాంతంలో అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతిదీ చేరువయ్యేటట్టు ఏది కూడా మిస్యూజ్ అవ్వకుండా చేయాలని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం ఒక టీంకి వెళ్తున్నాం. ఆ టీం వర్క్ అంతా చేస్తూ చంటికి సహకారం అందిస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, చంటి గారు చెప్పండి, దాదాపు ఎంతమందికి మీరైతే ఈ వితరణ అనేది చేస్తున్నారు? అంటే సహాయ సహకారాలు ఎంతమందికి అందిస్తున్నారు? 400 నుంచి 500 వరకు అనుకుంటున్నాం అండి. ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 మందికి ఏర్పాటు చేసాం. కేవలం ఇది ఇలా ప్రోగ్రామ్ చేయడం మాకు రీజన్ ఏంటంటే, మా బాబాయ్ ఫస్ట్ డే 1 రోజు అన్నాడు ఇలా చేద్దామని. అప్పుడు అన్నయ్య కూడా మా వెనకాల బ్యాక్ బోన్గా అందరిని నిలబడి మా కుర్రలందరికీ సపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వడం బట్టి మేము అందరం దీన్ని ముందుగా తీసుకొని ఆ రోజు ఈవెంట్లో కేవలం అనౌన్స్ చేయడం కారణం ఇదే. అనౌన్స్ చేసిందే కాకుండా దాన్ని ఖచ్చితంగా మనం ఉండాలి, వెళ్ళాలరా అంటే మేము స్టార్ట్ అయ్యాం. మీరు సహాయ సహకారాల్లో భాగంగా విజయవాడ ప్రజలకి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏమేమి అందిస్తున్నారు? అంటే రాజమండ్రి నుంచి ఏమేమి మీ సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళకి రైస్ ఇస్తున్నామండి, నిత్యావసర సరుకులు అన్నీ ఇస్తున్నాం, పప్పులు ఉప్పులు అన్నీ కలిపి, బట్టలు ప్లస్ దుప్పట్లు, కొవ్వొత్తులు, బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్, మొత్తం కూరగాయలు అన్నీ కలిపి ఇస్తున్నాం అన్నమాట అండి. అది ఎవరైతే బాగా అందలేని ఉన్నారో ఆ ఏరియాని ముందు అంతా చూసుకుని మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళందరూ ఫాలోఅప్ చేసి 3 డేస్ నుంచి దీని మీద 1 రోజుల నుంచి వర్కౌట్ చేసి రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. వెళ్ళి అంతా సక్సెస్ చేసుకుని బాబాయ్ ద్వారానే ఇచ్చి అందరికీ అందజేసి వద్దామని బయలుదేరుతున్నాం. ఓకే, బిగ్ సెలబ్రిటీ షో అయితే సెప్టెంబర్ 4వ తారీఖున నిర్వహించారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు 9వ తారీఖు. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు సహాయం చేయడానికి విజయవాడ ప్రజలకు? అంటే షో గురించి అని కాదు, అసలు షోలో వచ్చిన డబ్బులో లేదా ఈ డబ్బులు అని కాదు, కేవలం ఏంటంటే అక్కడ ఉన్న దానికి ఖచ్చితంగా మనం చేయాలి అని అన్నయ్య మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న ఆ రోజులో షోలో అనౌన్స్ చేయడం జరిగింది. మనం చేసిన తర్వాత ఒక దాంట్లో లాభమో నష్టమో పక్కన పెడితే ఇలా ట్రావెల్ చేసి ఖచ్చితంగా మనం ముందెళ్ళి చేయాలని చెప్పేసి అన్నయ్య ఒక బలం ఇచ్చాడు. ఇస్తే అందరికీ చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించారు బాగా. సార్, దాదాపు రాజమండ్రిలో వచ్చేసి అటువంటి బిగ్గెస్ట్ సెలబ్రిటీ షో ఎప్పుడూ జరగలేదు. బిగ్గెస్ట్ సెలబ్రిటీ షో ముందే మీరు ఏదన్నా ఒక సోషల్ కాజ్ అనుకుని అది మొదలుపెట్టారా, లేకపోతే సెలబ్రిటీ ఏదైతే వాయిదా పడిందో తర్వాత విజయవాడ పరిస్థితి ఎలాగైందో తర్వాత ఈ ఆలోచన పుట్టిందా మీకు? లేదు సార్, యాక్చువల్లీ మన తూర్పుగోదావరి జిల్లాలకి ఒక గొప్ప పేరు ఉంది, కళలకు పుట్టినిల్లు అని చెప్పేసి అని. అదేవిధంగా ఆ కళలకు పుట్టినిల్లు విధంగా ప్రతి ఒక 2 మంత్స్కి ఒక షో పెట్టి జనాలకి చేరువ అవ్వాలని చెప్పేసి అని ఒక కొత్తదనం చూపించాలని తప్ప ఇది వేరే ఆదాయ ప్రకారం చేసుకున్నది కాదు. అలాగే మేము ఫస్ట్ అనుకున్న డేట్కి తర్వాత డేట్కి గ్యాప్ రావడంతో అదే టైంకి వరద రావడం, విజయవాడ ప్రజలు చాలా ఇబ్బంది పడడం జరగడం, ఇదంతా చూసి అంటే మీరు అడిగారు ఎన్ని రోజులు ఎందుకు పట్టింది 4వ రోజు నుంచి 9వ రోజు వరకు. ఎందుకంటే చాలామంది చాలా సహకారాలు అందిస్తున్నారు చాలా వైపుల నుంచి వచ్చి. కానీ ముఖ్యంగా మేమైతే ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నాం. ఆ ఏరియాకి ఎవరైతే దూరంగా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారో చంటి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రదేశం ఎంచుకోవడం,
వాళ్ళకి ఏమేమైతే అవసరం ఉన్నాయో అన్నీ చూసుకోవడం, ఈ ప్యాకింగ్స్ చేసుకోవడం అన్నింటికి టైం పట్టింది. ఆ టైం పట్టిన గల కారణం ఈ 4 రోజులు, అంతమించి వేరే ఇంకేం కాదు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా చేరుతాయి, అలాగే ఇంకా కూడా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం మేమైతే మాత్రం. అది రాజమండ్రిలో ఎప్పుడు బిగ్ సెలబ్రిటీ షో ఇటువంటి ఒక 2 మంత్స్కి ఒకటి నిర్వహిస్తామని చెప్తున్నారు కదండి. ఏదన్నా ఒక సోషల్ కాజ్కి మీ నుంచి సాయంగా రాజమండ్రి ప్రజలు ఆశించవచ్చా? ఖచ్చితంగా ఏదైనా సోషల్ కాజ్ పెడదామని చెప్పేసి. ఎందుకంటే యాక్చువల్లీ జనాలకి ముందు ఇలాంటి ఈవెంట్స్ స్టార్ట్ అయ్యి అని చెప్పి తెలిస్తే ఇదో కాజ్ అయింది, అనుకోకుండా సోషల్ కాజ్ అయ్యింది నిజంగా ఇది. ఎందుకంటే సహకారం చేయడం నిజంగా సోషల్ కాజ్ అయింది మీరు అన్నట్టు. అలాగే ఏదో విపత్తు కింద కాకపోయినా ఏదో ఒక ఆర్గనైజేషన్స్కి మా వంతు సహకారం అందించాలనే మెయిన్ మా ఉద్దేశం, అంతమించి వేరే ఇంకేం కాదండి. చూసారు కదా, ఇక్కడ బిగ్ సెలబ్రిటీ షో నిర్వాహకులు అయితే సోషల్ కాజ్కి తప్పకుండా అయితే మేము ఏవైతే ఈవెంట్స్ అయితే అనుకుంటున్నామో ఇక్కడ జరిపిస్తామో రాజమండ్రిలో, ఆ ఈవెంట్స్లో వచ్చిన ఆదాయాన్ని ఎంతో కొంత సోషల్ కాజ్కి వినియోగిస్తాం. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద మేము డబ్బులు ఖర్చు చేస్తాం. అంతేకాకుండా రాజమహేంద్రం అనేది కూడా కళలకు పుట్టిల్లు, కళాకారులకు కూడా పుట్టిల్లు. అటువంటి రాజమహేంద్రవరంలో ఇటువంటి ఈవెంట్స్ మరిన్ని నిర్వహించి సమాజానికి మా వంతు బాధ్యతగా మేము ఏం చేయాలో అది చేస్తామని వీళ్ళైతే అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.